జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. భగవద్గీత చదువుతున్నారమ్మా మీరందరూ. మీరు చదువుతున్నారని మీరు చూసినా చూడకపోయినా విన్నా వినకపోయినా కనీసం ఇది ప్లే చేసుకుంటే భగవద్గీత శ్లోకం ఒక్కటన్నా మీ చెవిలో పడుతుంది, ఆ వైబ్రేషన్స్ మీకు అందుతాయి అని నా తాపత్రయం. ఇది ఎవరో చెప్పింది కాదు, సాక్షాత్తు భగవంతుడే మన అందరి కోసం భగవద్గీతని చెప్పాడు. ఇది మతానికి సంబంధించింది కాదు, ధర్మానికి సంబంధించింది. అందుకని దయచేసి మీరు అందరూ చదవండమ్మా. మీ పిల్లలతో చదివించండి. మీ వయసు అయిపోతూ వస్తోంది కదా, కనీసం పిల్లలకి చెప్పండి. చెప్తే మీరు కూడా ఆ ఫలితం వస్తుంది. పిల్లలకు చదివించిన వాళ్ళు అవుతారు, మీ ధర్మాన్ని నిలబెట్టుకున్నట్టు అవుతారు. ఇక ఈరోజు నేను చెప్పబోయేది బుద్ధి మనసు గురించి. మనసుని మనం రెక్కల గుర్రంతో పోల్చుతాం. బుద్ధిని మంద్రస్థాయిలో కదులుతుంది. కానీ ఎప్పుడైనా బుద్ధిదే పై చేయి అవ్వాలి, మనసుది కాదు. మనసు నడిచినట్టు మనం నడుచుకోవద్దు, బుద్ధి నడిచినట్టే నడుచుకోవాలి. పంచకళ్యాణి గుర్రం మీద మన మనసు ఎక్కడెక్కడికో తిప్పుతుంది, ఎక్కడో పడేస్తుంది. అలా కాకుండా మనం చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాం, కుందేలు తాబేలు. తాబేలు ఎంత మంద్రస్థాయిలో నడుస్తుందో మనందరికీ తెలుసు. అదే కుందేలు టకటకా పరిగెత్తుకుంటుంది. ఒకప్పుడు ఈ కుందేలు తాబేలు పందెం వేసుకున్నాయట. వేసుకుంటే ఈ తాబేలు నేను పలానా దూరంలో నేనే ముందు పరిగెడతాను అని అందంట. తాబేలు కూడా నేను కూడా పరిగెడతాను, అందుకుంటాను ఆ గమ్యాన్ని నీకంటే ముందే అని పందెం కాసిందంట. అయితే తాబేలు అంది సరే బయలుదేరుదాం అని అందట. ఆ తాబేలు చెంగచగా నడవలేదు కదా, కుందేలు టకటకా పరిగెత్తుతుంది. కుందేలు నెమ్మదిగా మంద్రస్థాయిలో నడుస్తుందట. కుందేలు ఏం చేసి ఉడికి వెళ్ళి ఆ గమ్యానికి ముందే చేరకుండా మధ్యలో అది వచ్చినప్పుడు చూద్దాంలే అని బద్దకించి ఒక చోట పడుకుందట. ఈ తాబేలు నెమ్మదిగా తన అడుగులో ఎట్లా కదులుతుంది ఆ మంద్రస్థాయిలో నడుచుకుంటూ దాటేసి మరి గమ్యాన్ని చేరుకుంది. ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సింది, తనని తను కంట్రోల్ చేసుకుంటూ ఇంద్రియాలనన్నీ ముడుచుకుంటూ తాబేలు తన ఇంద్రియాలని లోపలికి ముడుచుకుంటుంది. అవసరమైనప్పుడు ఆ ఇంద్రియాలని ఆ శరీర భాగాలని బయటికి తీసుకొస్తుంది. ఇంద్రియాలంటే నేను తాబేలు శరీరాన్ని ముడుచుకుంటుంది. అట్లానే మనం మనసు యొక్క పంచకళ్యాణి కదా మనం తోసేస్తుంది. అప్పుడు మన బుద్ధితోని ఆ ఇంద్రియాలని మనం కంట్రోల్ చేసుకుని ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకోవాలి. ఏది మంచికి, పాజిటివ్ థింకింగ్కి, పాజిటివ్ భావాలకి, నెగిటివ్ భావాలకి కాదు. అందుకని మీరు కూడా మనసుకి బుద్ధి చెప్పకుండా మనం అంటాం వీడి మనసుకు బుద్ధి లేదు అంటాం, కానీ బుద్ధికి మనసు లేదని మనం అయితే అనుకోం కదా. మనకు ఉండాల్సింది బుద్ధిని మన కంట్రోల్లో ఉంచుకుంటే మనం రెక్కల గుర్రంలాగా పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆ మనసు చెప్పినట్టు నడిచి ఎక్కడో అక్కడ ఒక అగాధంలో పడిపోవాల్సిన అవసరం లేదు. అందుకని మీరు అందరూ దయచేసి బుద్ధి చెప్పినట్టు వినండి. ఆ బుద్ధిని ఎక్కడ ఉంచాలి? పరమాత్మ పాదాల దగ్గర ఉంచాలి. మన జీవిత పగ్గాలు ఆయనకి ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే తాబేలుని మనం ఇదిగా తీసుకోవాలి. ఎందుకంటే అవసరమైతే ఇంద్రియాలని ముడుచుకోవడం, అవసరం లేనప్పుడు వాటిని ఇచ్చేయడం. మీరు దయచేసి ఇది పాటిస్తారని నేను అనుకుంటున్నాను. ఎక్కడైనా మన ఇంద్రియాలు పైచేయి అయితే తాబేలులాగా మన వాటిని ముడుచుకోవాలి, మన కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని. అది నేను చెప్పబోయింది. మీరు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. జై శ్రీరామ్.